బా చెత్త సుత్త తీసుకుంది ఇసురా. హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ అండ్ ఫిషింగ్ లైఫ్. గా చూసారు కదా ఏ విధంగా చేపలు పట్టుకునేటప్పుడు కేర్ఫుల్గా హ్యాండిల్ చేసామో. యాక్చువల్గా చేపలు పట్టుకోవడానికి మనం ఏ ఫుడ్ వాడడం, అలాగే ఏ టైంలో తాడైతే పెట్టాం, అసలు ఆ చేపలు లాగేటప్పుడు ఆ కర్ర ఎందుకు అయితే యూజ్ చేస్తాం అనేది నీట్గా అయితే వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం స్టెప్ బై స్టెప్. ఓకే గైస్, ఈ వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్, ఎవరైతే చూస్తున్నారో ఒక లైక్ అయితే చేయండి గైస్. మీరు లైక్ చేస్తే కనుక ఎవరైతే ఫిషింగ్ కంటెంట్ ఇంట్రెస్ట్ ఉందో యూట్యూబ్ మరికొందరికి అయితే రికమెండ్ చేస్తాడు. సో మీరు లైక్ చేస్తే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అలాగే ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే ఫస్ట్ టైం విజిట్ చేసి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి గైస్. నెక్స్ట్ వచ్చే అప్కమింగ్ వీడియోస్ అయితే ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి మన ఛానల్లో. ఓకే గైస్, లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం. సో అందరికీ అయితే కనుక ఒక ఐడియా ఉండే ఉంటుంది. ఇప్పటి వరకు నా తమ్లైన్లో అయితే ఆల్రెడీ మీరు చూసే ఉంటారు. ఏంటబ్బా అరటి పండుతో చేపలు ఏ విధంగా పట్టుకుంటున్నారని తెలుసుకోవాలైతే చాలా మంది ఉంటారు కదా. ఈ వీడియోలో అయితే క్లియర్గా అయితే మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. మేము నిజంగా అరటి పండు యూజ్ చేసేది చేపలు అయితే పట్టుకుంటున్నాం. ఇక్కడైతే మీరు చూడొచ్చు, మేము స్టార్టింగ్ ఫిషింగ్కి వెళ్ళేటప్పుడు అయితే కనుక స్టార్టింగ్ అయితే కనుక తాడు పెట్టేటప్పుడు ఒక రాడ్ అయితే తీసుకుంటాం. ఆ రాడ్ ఎందుకంటే కనుక తాడు అనేది నీటిలో మనకి నిదానంగా నిలబడాలి. అది కూడా మేము పెట్టేది నేల తాడు. ఓకేనా, మనం పెట్టే చేపలు బట్టి తాడు కూడా ఉంటుందండి. ఇప్పుడు మేము పెట్టేది నేల తాడు కాబట్టి అది కూడా అరటి పండు కాబట్టి ఓన్లీ ఒకటి చేపలు అవుతుంది. దాన్నే క్యాట్ ఫిష్ అంటారండి. పాలుపు జల్ అంటాం మా ఏరియాలో. క్యాట్ ఫిష్లో ఇది ఒక రకం. నార్మల్గా ఇంగ్లీష్లో అయితే కనుక పేరు వచ్చి ఫంగస్ అంటారు చేప పేరు. సో అది కూడా ఒక క్యాట్ ఫిష్లో వేరియంటే. ఇక్కడైతే చూస్తున్నారు కదా, ఒక 10 కేజీల రాడ్ అయితే తీసుకున్న స్టార్టింగ్. అలాగే ప్రతి 50 కమ్ములు దిగిన తర్వాత కనుక ఇంకొక రాడ్ అయితే వేస్తాం. అది వచ్చి దగ్గరికి ఇంకొక 5 కేజీల రాడ్ అయితే వేస్తాం. ఇక్కడైతే చూడొచ్చు, ప్రతి కమ్ముకి అరటి పండు అయితే గుచ్చున్నారు. చూసారు కదా, మేము నిజంగానే అరటి పండు గుచ్చుకునే చేపలు అయితే పట్టుకుంటున్నాం. నార్మల్గా లాస్ట్ టైం చూసి మన యానవలో బాటిల్లో మైదా పిండితో పాటు కడి చేపలు అయితే పట్టుకున్నాం కోయింగ్లలో. ఇప్పుడైతే కనుక ఈ అరటి పండుతో అయితే కనుక పాలు జల్లు అయితే పట్టుకుంటున్నాం. ఇక్కడైతే చూడొచ్చు, దగ్గరికి 500 కమ్ములు అయితే ఉన్నాయి. ప్రతి కమ్మికి అరటిపండు ముక్క అయితే గుచ్చి ఇలా నీటిలో వేసి మనం అయితే కనుక ఒక 3-4 గంటల తర్వాత మళ్ళీ తోడైతే వెత్తాలి. సో ఎత్తిన తర్వాత చేపలు ఏమైనా పడితే కనుక ఆ చేపలు ఏ విధంగా హ్యాండిల్ చేసే ఉంటుంది కనుక ఇక్కడైతే మీకు చూపిస్తాను చూడండి. గాయ్ చూసారు కదా ఏ విధంగా ప్రతి బనాని మా దగ్గర ఉన్న 500 కమ్ములు అయితే గుచ్చి ఏ విధంగా అయితే పెట్టామో. సో ఇదే విధంగా లాస్ట్ 1 వీక్లోకి అయితే కనుక మేమైతే కనుక ఇటువంటి చేపలు దగ్గరికి చాలా అంటే చాలా చేపలు పట్టుకున్నాం. సో దాంట్లో కొన్ని వీడియో అయితే మీకు అయితే చూపిస్తున్నాను. ఇక్కడ ప్రతి చేపని హ్యాండిల్ చేసినప్పుడు ఎంత కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాలి, అలాగే పెద్ద చేపలు వచ్చేటప్పుడు సిరికమ్మ అనేది కూడా ఏ విధంగా వాడాలనేది క్లియర్గా అయితే మీకు అయితే చూపిస్తున్నాను దీంట్లో. ఇక్కడైతే మీరు చూడొచ్చు ఇప్పటి నుంచి. జాతర జట్టు అంతేరా అయిపోయింది కదా.
జాగ్రత్త. ఇస్తే మనం చేసేది ఏం లేదంటున్నాను. గాయ్స్ చూసారు కదా ఎంత కేర్ఫుల్గా వెయిట్ చేసి మనోడైతే చేపనైతే పట్టుకున్నాడు. అందులోనూ చేప వచ్చిన తర్వాత కూడా ఆ సిరికమ్ముతోనే లేపడి పైకి. నార్మల్గా అయితే కనుక మనం ఎత్తులు పెట్టి లాగినా సరే ఎటువంటి చేపలు అయితే మన దగ్గరికి అయితే రావు. గాయ్స్ మాకు లాగిన చేపల్లో కల్లా ఈ చేప అయితే పెద్దది. ఈ దగ్గరికి 9 కేజీల వరకు అయితే ఉంది చేప. ఈ చేప రావడం కోసం మాకైతే దగ్గరికి నిమిషంన్నర అయితే పట్టింది. సో ఆ చేప ఎంతవరకు బలం అయితే చూపించిందో దాన్ని అయితే చంపడం కోసం చాలా ట్రై చేశారు మా వాడు. సో ఈ దీంట్లో ప్రాసెస్లో మా వాడికి కొంచెం ఉంటే కమ్ము కూడా చేతికైతే వేసుకోవాలి. సో అంత అయితే ఇబ్బంది పెట్టింది. ఇప్పుడైతే చూడండి దాన్ని ఏ విధంగా హ్యాండిల్ చేశాడు మా వాడు. పెద్దదా రాయి పొట్టు మీద కూడా ఎత్తున్నామే. చూసారు కదా చేప దానికి ఉన్న బలవంతో తల అయితే కిందకెట్టుకుని ఈదుతున్నప్పుడు సో ఈ విధంగానే ఉంటుంది. సో మనం స్మూత్గా హ్యాండిల్ చేయాలి. ఆ కెవ్ అనేది వెనక్కి కుదురుకుంటే సరిపోతుంది. దాని బలం ఉన్నంత వరకు దాన్ని చంపి తర్వాత ఎప్పుడైతే లూజ్ ఇచ్చిందో ఆ టైంలో లాగాలి. సో ఇప్పుడు అదే చేస్తున్నారు మా వాడు. సుత్త తీసుకుంది ఇసురా. Jata. Jat. దానిలో ఉంది. Sirgamira.
జాగ్రత్త. ఓ మిస్ అయింది. డ్యాన్స్ వేస్తుంది లేదా? కొట్టేసుకుంటా చూడండి. చూసి కమ్ జాతర. గైస్ చూసారు కదా అరటిపండుతో ఏ విధంగా చేపలను అయితే పట్టుకున్నామో. సో నెక్స్ట్ వచ్చే వీడియో అయితే కనుక ఇండియన్ సాల్మన్ ఫిష్ ఏ విధంగా పట్టుకుని అయితే చూపిస్తాను మీకు. వీడియో నచ్చితే లైక్ చేయండి గైస్. మరికొన్ని కొత్త ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.